భారతదేశం ఉపయోగించిన సింధూర్ అటాక్ క్షిపణులు ఒక సమగ్ర విశ్లేషణ. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఇందులో ముఖ్యంగా సముద్రంలో సైతం తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేలా భారత నౌకాదళం నడుస్తుంది. ఈ సందర్భంలో సింధూర్ అటాక్ క్షిపణులు, సింధు అటాక్ మిస్సైల్స్ అనే పదం వినిపించడమే కాక అనేక మందిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ వ్యాసంలో మీరు సింధూర్ సిరీస్ యొక్క అర్థం, వాటి ఉపయోగాలు, లక్షణాలు మరియు భారత నౌకాదళంలో వాటి పాత్రను తెలుగులో తెలుసుకోగలుగుతారు. సింధు సిరీస్ సబ్మరైన్లో. సింధు అనే పదం భారత నౌకాదళానికి చెందిన కొన్ని రష్యా ఉత్పత్తి కిలో క్లాస్ సబ్మెరీన్లను సూచిస్తుంది. ఇవి ప్రధానంగా సోవియట్ యూనియన్లో రూపొందించబడి భారతదేశం 1980ల్లో నుండి ఇవి కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ సబ్మెరీన్ల పేర్లిలా ఉన్నాయి: ఐఎన్ఎస్ సింధురాజు, ఐఎన్ఎస్ సింధుఘోష్, ఐఎన్ఎస్ సింధుధ్వజ్, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధువీర్, ఐఎన్ఎస్ సింధుశస్త్ర, ఐఎన్ఎస్ సింధురత, ఐఎన్ఎస్ సింధుకేశర్. ఈ సబ్మెరీన్లు భారత్ నౌకాదళంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. సింధు సిరీస్లో ఉపయోగించే క్షిపణులు. ఈ సబ్మెరీన్లు ప్రధానంగా 2 రకాల క్షిపణులను ఉపయోగిస్తాయి. ఒకటి క్లబ్ ఎస్ క్షిపణులు. ఇవి రష్యాలో రూపొందించబడిన క్షిపణులు. వీటి శ్రేణి సుమారు 220 మీ వరకు ఉంటుంది. ఇవి యాంటీషిప్ మరియు ల్యాండ్ అటాక్ లక్ష్యాలపై దాడి చేయగలవు. ఇవి సబ్మెరీన్ల నుండి జలాంతర్గామి లాంచింగ్ ద్వారా ప్రయోగించబడతాయి. 2 టోర్పిడోలు. సింధు సిరీస్ సబ్మెరీన్లు ఆధునిక టోర్పిడో వ్యవస్థలతో కూడినవి. ఇవి సముద్రంలో ఇతర నౌకలు లేదా సబ్మెరీన్లపై దాడి చేయడంలో ఉపయోగపడతాయి. భారతదేశం సింధు సబ్మెరీన్లను ఎలా ఉపయోగిస్తోంది? భారత నౌకాదళం ఈ సబ్మెరీన్లను ప్రధానంగా సముద్ర సరిహద్దుల్లో నిఘా, టార్గెట్ దాడులు, వ్యూహాత్మక స్థాయిలో శత్రుదేశాలపై ఒత్తిడి సృష్టించడానికి ఉపయోగిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ సబ్మెరీన్లు భారత దేశాంతర్గత అభ్యాసాల్లో పాల్గొన్నాయి మరియు యుద్ధ పరిస్థితులను అనుకరించే రీతిలో క్షిపణులు ప్రయోగించబడ్డాయి. విశేషాలు: సింధు సిరీస్ సబ్మెరీన్లు సైలెంట్ మోడ్ దాడి చేయగలవు. ఈ సబ్మెరీన్లు స్వయం నియంత్రిత నావిగేషన్ వ్యవస్థలతో పనిచేస్తాయి. వీటిని విజ్ఞాన శాస్త్ర పునరుద్ధరణ ప్రయోగాల కోసం కూడా ఉపయోగిస్తారు. భవిష్యత్తు అభివృద్ధులు. భారతదేశం ప్రస్తుతం ప్రాజెక్ట్ 75 కింద మరింత ఆధునిక సబ్మెరీన్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది. ఇవి సింధు సిరీస్ కన్నా మెరుగైన లక్షణాలు కలిగి ఉండనున్నాయి అని సింధు సిరీస్ ఇప్పటికీ భారత నౌకాదళంలో ఒక ప్రధాన పాతికటమై ఉంది.